ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఈ రికార్డు స్థాయి దిగుబడులు స్థానిక వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. ఓ పక్క రాష్ట్రంలో పండించిన సన్న వడ్ల నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఓపెన్ మార్కెట్లో మాత్రం సన్నబియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొంతమంది రైస్ మిల్లర్లు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే హోల్సేలర్లు కుమ్మక్కై మార్కెట్లో సన్నబియ్యానికి కృత్రిమ కొరత సృష్టించడమే దీనికి ప్రధాన కారణం. ఈ అక్రమ నిల్వలు సిండికేట్ దందా కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్ తలకిందులవుతుంది. ట్రేడర్లు రిటైల్ వ్యాపారుల చెప్పిన వివరాల ప్రకారం గత 10 రోజుల్లోనే వివిధ రకాల సన్నబియ్యం ధరలు కిలోకు 5 నుంచి 7 వరకు పెరిగాయి. మధ్యతరగతిలలో ఎక్కువగా ఉపయోగించే సాంబా మసూరి రకం ధర నిన్న మొన్నటికి వరకు కిలో 62 ఉండగా ఇప్పుడు ఏకంగా 68 చేరింది. మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న 2 ఏళ్ల నాటి పాత బియ్యం నిల్వలను మిల్లర్లు గోడౌన్లలోనే తొక్కిపెట్టారని, వాటిని హోల్సేల్ డీలర్లు రిటైల్ ఏజెంట్ల ద్వారా అత్యధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారని తెలుస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న రకాలను మాత్రమే టార్గెట్ చేసి ఈ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏటా దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం వివిధ సంస్థలు సేకరిస్తున్నాయి. దీనికి అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన సన్న వడ్లను మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉత్పత్తి అవుతుంది. ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ మార్కెట్లో కొరత ఏర్పడటం వెనుక పెద్ద స్కామే ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పేద దిగువ మధ్యతరగతి వర్గాల నుంచి సంపన్నుల వరకు అందరూ రోజువారీ ఆహార అవసరాల కోసం సన్నబియ్యాన్ని ఇష్టపడుతుండటంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కర్నూలు, నిజామాబాద్, బాపట్ల, కరీంనగర్ జిల్లాల సోనా మసూరి రకాలకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది.